అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక సరికొత్త కంటెంట్‌తో నేను మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే, మనిషికి డబ్బుల కన్నా, ఆస్తుల కన్నా తనకి చివరిదాకా మిగిల్చేది ఏదైనా ఉంది అంటే, అదొక జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులేనండి. అలాంటి మూడిటితోనే కలగలిపిన ఒక 2 వస్తువులు ఈరోజు నా దగ్గరున్నాయి. అవేంటంటే, అవి ఇవేనండి. ఒకటి మినోల్టా వాళ్ళది. మినోల్టా ఫ్రీడమ్ జూమ్ 90 ఈఎక్స్ అనే మోడలు. ఇది ఆటో ఫోకస్ సిస్టమ్‌తో వస్తది ఈ కెమెరా అనేది. ఇదొచ్చేసి కొడాక్ వాళ్ళది. కొడాక్ కేబీ10 అనే మోడల్ ఇది. మినోల్టా కెమెరా కన్నా ఈ కొడాక్ కెమెరా అనేది ఎక్కువ శాతం మనము చాలా మంది దగ్గర చూసే ఉంటాం. ఎందుకంటే దీనికన్నా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఈ మినోల్టా కెమెరా కన్నా ఇది తక్కువ కాస్ట్‌లో వచ్చేస్తది. ఇకపోతే ఈ తరం వాళ్ళకంటే మన ముందు తరాల వాళ్ళకే బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళే వీటిని ఎక్కువగా వాడేవాళ్ళు. మీ తాతగారిని గానీ, లేదంటే మీ నాన్నగారిని గానీ అడిగి చూడండి వీటి గురించి. మీరు అడగగానే వాళ్ళ మొహంలో గానీ, లేదంటే మాట్లాడుతున్నప్పుడు గానీ, వాళ్ళ ఆనందం అనేది ఒక్కసారిగా వాళ్ళతో పాటు వాళ్ళ తరంలోకి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతది. అలా ఉంటదనమాట వాళ్ళకి వీడితో అనుబంధం అనేది. ఇంకొకటి ఇవి నా దగ్గరికి ఎలా వచ్చాయంటే, మా అక్కకు తెలిసిన వాళ్ళు బయట పడేస్తా అంటే మా అక్క ఇప్పించుకుంది నా కోసము. లేదంటే ఈరోజు ఈ వీడియో చేసామనే కాదు. అసలు వాళ్ళు ఎందుకు పడేస్తున్నారు అనేది అయితే తెలియదు. బహుశా ఇంక వీటి వినియోగం ఉండదు. ఇంగా ఎందుకు పనికిరావు అన్నట్టు బయట పడేస్తా ఉండొచ్చు. ఏదైతే ముందులే నేను అక్కడికెళ్ళినంక వీటిని నేను తెచ్చేసుకున్నాను నాతో పాటు. తర్వాత వీటి బ్యాటరీస్ కోసం, నెగెటివ్ ఫిల్మ్స్ కోసము మా బావ, నేను బెంగుళూరులో ఎంత దూరం తిరిగామనేది అయితే అసలు తెలియని కూడా తెలియదు. అంత దూరం తిరిగేసాం మేము. మొత్తానికి దొరికిందన్నట్టు ఒక్క బ్యాటరీ అయితే దొరికింది. ఫిలిం నెగెటివ్ అయితే దొరకలేదు. ఒకవేళ దొరికే ప్లేసెస్ ఉన్నా గానీ మనకు ఒక్కోటి 2000 రూపీస్ పడుతుంది. మనము ఆన్లైన్‌లో చూసుకున్నా కూడా అంతే ప్రైస్ ఉందన్నమాట. ఒక్కోటి 2000 రూపీస్ ఉంది. అంత పెట్టి మనం కొనడం అవసరమా అంటే నన్ను అడిగితే అవసరం లేదని చెప్తాను. ఇకపోతే ఇవి ఫోటో బేస్డ్ కెమెరాస్ అనమాట. ప్రత్యేకంగా ఫోటోస్‌కి మాత్రమే డిజైన్ చేపట్టే కెమెరాస్ ఇవి. ఒకవేళ ఇవి మీ దగ్గర ఉండి నెగెటివ్ ఫిల్మ్స్ ఉంటే వీటిని మీరు వాడుకోవచ్చు. అయితే ఆ ఫోటోస్‌ని మీరు కడగాలంటే అలాంటి పద్ధతి అనేది ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. మీ దగ్గర కూడా మీ ముందు తరాల వాళ్ళకి సంబంధించిన ఏమైనా వస్తువులు ఉంటే వాటిని పడేయకండి. ఎందుకంటే వాటిని మనం దాచుకున్నామంటే వాళ్ళ జ్ఞాపకాలుగా అయినా మనతో పాటు ఉంటాయన్నమాట. అది ఇవాల్టి వీడియోలో. మళ్ళీ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.